పంటప్పుడు కూడా నీకు ఓకే అన్న. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల కాలంలో ముఖ్యంగా రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దారుణమైన పరిస్థితులు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటుంది. రైతులు పండించిన ఏ పంటకు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మరి గిట్టుబాటు ధరే లేదు. ఈరోజు రైతాంగం పూర్తిగా చితికిపోయారు ఈ 10 నెలల్లోనే. ఈరోజు రైతులు నేను మాట్లాడుతుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ పంట చూసినా కానీ మరి గిట్టుబాటు ధర ఉండేది. రైతులు కూడా సంతోషంగా మరి ఉండేవాళ్ళు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రైతాంగం సంతోషంగా లేరని ఈరోజు రైతులే చెప్తున్నారు. ఈరోజు వేరుశనగ పంట కానీ, పొగాకు పంట కానీ, మిర్చి కానీ, ప్రత్తి కానీ, ధాన్యం కానీ ఏ పంట తీసుకున్నా కానీ ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఇలాంటప్పుడు రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు పరిపాలించినా కానీ మరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు ఎప్పుడు కూడా సుఖంగా లేరు, సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ వ్యవసాయం అంటే మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పండుగలాగా ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంకి ఒక వ్యవసాయం అంటే ఒక పండుగ ఉండేది. కానీ ఈరోజు వ్యవసాయం అంటే దండగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ 10 నెలల్లో రైతాంగం మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు, శ్రద్ధ పెట్టలేదు. ఆయన ఈ 10 నెలలు పెట్టింది ఏంటంటే వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించడం, అక్రమ కేసులు బనాయించడం, దాడులు చేయించడం, ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం, ఇవే చేసాడు తప్ప రైతుల కోసం కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో కానీ ఇప్పుడు వరకు నోరు మెత్తలేదు. ఈరోజు ఈ రైతుల విషయంలో చూస్తే ఇది మెట్ట ప్రాంతం, కరెంటు కూడా సరిగా ఉండలేదు. అంతరాయంతో ఈరోజు కరెంటు మరి సరఫరా అవ్వడం వల్ల ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేరుశనగ అయితే ఆంధ్రప్రదేశ్లోనే మరి పోలవరం నియోజకవర్గంలో జీలిమిల్లి మండలంలో మరి వేరుశనగ పంటని మరి రైతాంగం ప్రధాన పంటగా చేసుకుని మరి వ్యవసాయం చేసుకుంటాం. అలాంటి పంట ఈరోజు మరి అకాల వర్షాలతో ఈరోజు పంట దెబ్బతింది. కనీసం వ్యవసాయ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కనీసం వ్యవసాయ అధికారులను కూడా పంపించి ఇన్యూమరేషన్ కూడా ఇప్పటివరకు చేయలేదంటే ఎంత రైతాంగం మీద ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలు ఉండే ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వెంటనే మరి వాళ్ళు పొలాలకు వచ్చి సర్వే చేసి మరి ఇన్యూమరేషన్ చేసి ప్రభుత్వం పంపిస్తే ఆ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి ఆ రోజు వాళ్ళ రైతు ఖాతాలో పడేవి. కానీ ఈరోజు రైతు భరోసాలు పనిచేయడం లేదు, వ్యవసాయ అధికారులు పంపించింది లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ విధంగా దిక్కు తోచని స్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. అందుకని ఈరోజు ఈ రైతాంగాన్ని, ముఖ్యంగా ఈ వేరుశనగ పంట పండించే రైతాంగాన్ని ఈరోజు కలుసుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే నిజంగా నాకే మరి కడుపు తిరిగినట్టుంది. ఎందుకంటే ఈరోజు రైతులు మరి వెన్నుముక అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏదో ఉద్ధరిస్తానన్నారు రైతుల్ని, కానీ ఇద్దరు కూడా ఈరోజు ముసుగేసుకొని ఈరోజు పడుకున్నారు. రైతులకి విషయంలో మరి ఇప్పటి వరకు వాళ్ళు జోక్యం చేసుకోలేదు. ఈరోజు పొగాకు కూడా ఈరోజు మెట్ట ప్రాంతంలో ప్రధాన పంట పొగాకు కూడా ఈరోజు పొగాకు రైతు పరిస్థితి కూడా మరి దిక్కుతోసిన స్థితిలో ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 400 ఉంటే ఈరోజు 250, 280. మరి ఈరోజు ఆ విధంగా రేటు ఉంటే మరి ఆ పొగాకు రైతుల పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఏ పంట అయినా కానీ ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు కనుక పరిపాలన చేస్తుంటే రైతులు కన్నీళ్ళే తప్ప మరి వాళ్ళకి దుఃఖమే తప్ప సంతోషం ఉండదు. ఎందుకంటే ఆయన మరి ఏంటో కానీ రాష్ట్రానికి అరిష్టము ఏంటో కానీ ఆయన పాదం మోపితే చాలు రైతాంగం మడ్రాస్ అయిపోతుంది. కరువు కాటకాలంటే కవల పిల్లలు అంటాడు చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలనలో రైతులు బాగోరు, కరువు కాటకాలు
తో ఈరోజు అల్లాడిపోతారు ప్రజలు కానీ రైతాంగం కానీ. అదే పరిస్థితి ఈరోజు కూడా వచ్చింది. మరి ఈ వేరుశనగ రైతుల్ని తక్షణమే ఆదుకోవాలి. అకాల వర్షాలతో దెబ్బతిన్న ఈ పంటని గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఈ నష్టపోయిన రైతుకి మరి 5,000 రూపాయలు మరి ఆయనకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.